హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల నేను నాన్ వెజ్ అనేది టోటల్గా బంద్ చేసేసాను. సో నాన్ వెజ్ రెసిపీస్ ఏం రావట్లేదు ఏంటి అని అనుకోవద్దు. వెజ్లో కూడా మనం తినే ఐటమ్స్ని మనకు నచ్చిన రీతిలో చేసుకుంటే తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఐటమ్స్ చాలానే ఉంటాయి. సో నాకు పాలకూర అంటే చాలా ఇష్టం. ఆకుకూర ఏదైనా కూడా నేను ఇష్టంగానే తింటాను. సో ఆకుకూరని కొంచెం స్పైసీగా చేయడం కోసం ఈరోజు నేను పాలకూర ఉల్లికారం అనేది ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికోసం ముందుగా బౌల్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించుకొని సెపరేట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని తీసుకొని వాటిని కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగడం కోసం సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఈలోగా మనం పాలకూర అనేది క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్ బాగా వేగాయి కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. తర్వాత ఈ పేస్ట్ని కొంచెం చల్లార్చుకొని పక్కన పెట్టుకుందాం. వేరే బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకుందాం. ఇక్కడ నేను పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుని యూజ్ చేశాను. పోపు అనేది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. సో పోపు అనేది మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుందాం. ఇక్కడ మన పోపు అయితే వేగిపోయింది. సో పాలకూరని కూడా మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. పాలకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత నిగనిగలాడుతూ ఉందో. సో ఇలాంటి ఆకుకూర తింటే మనకి ప్రోటీన్స్ అనేవి చాలా పుష్కలంగా వస్తాయన్నమాట. సో పాలకూరని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పాలకూర వేగడానికి ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక మనం యాడ్ చేసుకున్న సాల్ట్కి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం క్లోజ్డ్లో ఉంచేసి బాగా వేయించుకుందాం. ఇప్పుడు మన ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్గా ఆనియన్ పేస్ట్ని యూస్ చేస్తున్నా కాబట్టి ఆనియన్ పేస్ట్ అనేది నేను కచ్చా బచ్చాగానే చేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్ పేస్ట్ని కూడా నేను యాడ్ చేసేసాను అనమాట. ఆనియన్స్ వేసేసిన తర్వాత మనకి కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. తర్వాత మన టేస్ట్కి సరిపడినంతగా జింజర్ గార్లిక్ పేస్ట్ని 1/2 టేబుల్ స్పూను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 బౌలు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకుందాం. అలాగే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వాటర్ అనేది బాగా మగ్గి కర్రీ అనేది ఇలా మనకి చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా హోమ్ మేడ్ మసాలా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. నాకైతే ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ క్లోజ్లో ఉంచేస్తే మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి సెపరేషన్ అయ్యి వస్తూ ఉంటుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. ఎవరైనా ఆకుకూర తిన్న వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నా స్టైల్లో నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు వచ్చింది ఎలా